నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిఎం మరియు హెచ్ఓ కార్యాలయం వద్ద ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా నాయకుడు మార్వాడి సుదర్శన్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లోని అపోలో రిచ్ హాస్పిటల్లో ఒక దారుణ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. ఓపీ ద్వారా చికిత్స కోసం వచ్చిన ఒక పేషెంట్ను ఇన్సూరెన్స్ ఉందని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందించారని తెలిపారు. అయితే తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కేసును ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్ గా పేర్కొంటూ క్లెయిమ్ ను తిరస్కరించిందని చెప్పారు. దీంతో ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యం చికిత్సా ఖర్చుల బిల్లును పేషెంట్ కుటుంబ సభ్యులపై కట్టాలని ఒత్తిడి తీసుకొస్తుందని మండిపడ్డారు. హాస్పిటల్ వ్యవస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత పేషెంట్ భర్త మాట్లాడుతూ తాము మొదట ఓపీ ద్వారా చికిత్స కోసం మాత్రమే హాస్పిటల్ కు వెళ్లామని తెలిపారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నందున అడ్మిట్ అవ్వడానికి ఇబ్బంది ఉందని చెప్పినప్పటికీ సమస్య పెరిగితే ప్రమాదమని చెప్పి హాస్పిటల్ సిబ్బంది అడ్మిట్ చేయించారని అన్నారు. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా క్లెయిమ్ అవుతుందని, తమకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ తరువాత ఇన్సూరెన్స్ కంపెనీ ఈ చికిత్స ఓపీ బేస్డ్ అని పేర్కొంటూ క్లెయిమ్ ను రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు హాస్పిటల్ వారు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై డిఎం మరియు హెచ్ఓను వివరణ కోరగా ఇప్పటికే ఈ విషయంపై విచారణ కోసం ఒక అధికారిని నియమించామని, విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. నా పేరు చంద్రశేఖర్. నేను గౌతమ్ నగరవాసిని. మా భార్యకి శుక్రవారం రోజు కడుపులో ఛాతీలో నొప్పితోటి అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వాళ్ళు ఏం చేశారు, అది చూసేసి ఎమర్జెన్సీ వార్డ్ అనేసి ఎమర్జెన్సీలో నేను 10 o'clock వెళ్తే 3 వరకు అక్కడ ఉంచేసి నాకు 1:30కి మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడిగారు. ఆలోపు ఈసీజీలో కొన్ని బ్లడ్ టెస్టులు చేసేసి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం లేదు, కొద్దిగా మన కాల్షియం ప్రాబ్లం ఉంది, బి విటమిన్ ప్రాబ్లం లోపం ఉంది, 2 days అడ్మిట్ చేయాల్సి వస్తుంది, మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అంటే ఉంది అని చెప్పాను. సరే మీరు ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ అవుతుంది, మీరు హాస్పిటల్కి అడ్మిట్ చేయండి అంటే నేను సరే అని చెప్పాను. తర్వాత నాకు 3 o'clockకి నాకు బెడ్ ఇచ్చారు. మిసెస్కి 2nd floorలో ఉన్నారు. వీళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకు కాపీ పంపించారు హాస్పిటల్ నుంచి, నా దగ్గర నుంచి ఇన్సూరెన్స్ పేపర్ తీసుకొని. వాళ్ళు అక్కడ నుంచి క్వారీ అని పంపించారు 4:30కి సేమ్ డే పంపిస్తే వీళ్ళు రిప్లై ఇవ్వకుండా నెక్స్ట్ డే సాటర్డే రోజు ఈవినింగ్ 6:30కి రిప్లై ఇచ్చారు. వాళ్ళు నాకు సండే రోజు మార్నింగ్ మెసేజ్ వచ్చింది, మీ దగ్గరికి కన్సల్టేషన్ ఒక ఏజెంట్ వస్తాడు మీరు అని చెప్పిన తర్వాత ఆయన సండే రోజు రాలేదు. సండే వాళ్ళు రారంట. మండే రోజు మధ్యాహ్నం 1 o'clock వచ్చారు. వచ్చి అంత డీటెయిల్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. నాకు 5:10కి నాకు మెసేజ్ వచ్చింది, మీ పెట్టుకున్నది రిజెక్ట్ అయ్యేది, సో మీరు దాన్ని ఓపీ బేస్లో చూసుకోవాల్సిన ట్రీట్మెంట్ను మీరు బెడ్కి ఎందుకున్నారనేసి రిజెక్ట్ చేస్తున్నామనేసి నాకు రిప్లై ఇచ్చారు. దాన్ని మేము ఇప్పుడు డిఎంహెచ్ఓ గారికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. తదుపరి కలెక్టర్ గారికి కూడా సబ్మిట్ చేస్తాము. అయితే మాకు 94,000 బిల్ వేసి మీరు ఇప్పుడు కడితేనే మేము డిశ్చార్జ్ చేస్తామని గత 3 రోజుల నుంచి, మండే అంటే ట్యూస్డే వెడ్నెస్డే వల్ల 3 రోజుల నుంచి హాస్పిటల్లోనే మా మిస్సెస్ని అక్కడే ఉంచుకున్నారు. ఎలాంటి డిశ్చార్జ్ అనేది లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇన్సూరెన్స్ వాళ్ళది మిస్టేకా, మా అపోలో హాస్పిటల్ వాళ్ళ మిస్టేక్ అనేది డిహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేస్తున్నాము. ఆర్థిక పరిస్థితి బాగాలేకుండానే మేము ఈ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఇన్సూరెన్స్ ఉందని మేము అపోలో హాస్పిటల్కు అడ్మిట్ అని చెప్పేసి ఇప్పుడు తీరా చేతులు ఎత్తేసి వాళ్ళు బిల్లు కట్టాల్సిందే 94,000 అనేసి డిమాండ్ చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు పోలీస్ కేసు పెడతామనేసి ఇంతకుముందు మేము డిఎంహెచ్ఓ ఆఫీస్కి వస్తా అంటే అక్కడ ఉన్న తను వేణు అట, తను పోలీస్ కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద అనేసి చెప్తున్నారు. అది చెప్తున్నారు. పిలిపించుకున్నారు నాకు సపోర్ట్ కోసం. వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంటే కంప్లైంట్ ఇస్తామనేసి వాళ్ళు ఆ విషయం కూడా మేము డిఎంహెచ్ఓ గారికి కూడా ఫిర్యాదు చేశాము. ఇప్పుడు దీని మీద మీరు కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. కరీంనగర్ జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి మారిపోయారు. ఇలా ఇన్సూరెన్స్ ఉంది కనుక ఇన్సూరెన్స్ కట్టుకునేదే ఎప్పుడన్నా అనారోగ్యానికి గురైనప్పుడు, పెద్ద రోగం వచ్చినప్పుడు అది పనికి వస్తుందని. ఇలాంటి ఇన్సూరెన్స్ను కట్టుకున్న మణిపాల్,
సిగ్మా అని పాలసీ, ఆ పాలసీని కట్టుకున్నాడు. ఆ పాలసీ కట్టుకున్న పాపానికి ఇలా అపోలో రీచ్కు ఓపీ బేస్డ్గా ఛాతీలో మంట ఉన్నది కనుక ఏదో పెద్ద హాస్పిటల్కి పోతే మంచిగా చెప్తారు కదా అని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళింది శుక్రవారం నాడు అక్కడికి వెళ్ళి పొద్దున కలిస్తే డాక్టర్లు చెక్ చేసి అంతా చేసి కొంచెం ప్రాబ్లం ఉన్నది అంటే హార్ట్ గురించి వాళ్ళు టెస్ట్ చేశారు. అండ్ వారికి ఏవైతే సంబంధితమైందో అవి చేసిన తర్వాత ఏమన్నారంటే హార్ట్ ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ కాల్షియం లోపం ఉంది. ఇంకా మీరు కొంచెం అబ్జర్వేషన్లో పెడితే అది కూడా క్లియర్ అయిపోద్ది. మీరు ఇన్సూరెన్స్ ఉందా మీకు అని అంటే ఇన్సూరెన్స్ ఉన్నది అని చెప్పారు. ఇన్సూరెన్స్ ఉన్నది అని అనగానే వాళ్ళు ఏం చేశారంటే అడ్మిట్ చేయించారు. అడ్మిట్ చేయించిన తర్వాత వీళ్ళకు ఇన్సూరెన్స్ కాగితాలు ఉన్నాయా అంటే ఇన్సూరెన్స్ కాగితాలు ఉన్నాయంటే ఇన్సూరెన్స్ కాగితాలను వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారంటే ఇన్సూరెన్స్ వాళ్ళకు పంపించారు. పంపించుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళీ రిప్లై అడిగారంట, ఏదో కాగితాలు అడగాలని మన డాక్యుమెంట్స్ అని. ఆ డాక్యుమెంట్స్ వీళ్ళు పంపించేటప్పుడు హాస్పిటల్ వాళ్ళు లేట్గా చేసుకున్న దాన్ని కూడా వారు డాక్టర్లు వాళ్ళు స్వయంగా వచ్చి మన ఇన్సూరెన్స్ వాళ్ళు స్వయంగా వచ్చి ఇక్కడ అన్ని వీళ్ళకి చెక్ చేసిన తర్వాత అక్కడ తేలింది ఏంటంటే ఓపీలో చూసుకుని పంపించే పేషెంట్ను అడ్మిట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. గనక ఈ ఓపీ బేస్డ్ పేషెంట్ను మీరు అడ్మిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కనుక మేము మీకు ఇన్సూరెన్స్ శాంక్షన్ చేస్తలేం, క్యాన్సల్ రిజెక్ట్ చేసినామని వాళ్ళు ఇది రిజెక్ట్ కాపీ అని పంపించారు. ఇది 2వ తారీఖు నాడు. మళ్ళీ వీళ్ళు 3వ తారీఖు నాడు అంటే మమ్మల్ని వీళ్ళను భయభ్రాంతాలకు గురి చేస్తే మళ్ళీ మీ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు డాక్టర్ కాదు, మేము చెప్పిందే కరెక్టే అని ఆ అపోలో రీచ్ హాస్పిటల్ వాళ్ళు వాదివాదానికి నిలబడి ఒకటేమో మొట్టమొదటిగా ఓపీ బేస్డ్ పేషెంట్ను వాళ్ళు అడ్మిట్ చేయించుకున్నాం, ఇన్సూరెన్స్ వస్తుందని ఆలోచనతోటి ఇన్సూరెన్స్ రాదు కనుక ఇప్పుడు 94,000 రూపాయలు కట్టవలసిందే. ఇలా పేదవాడు ఎక్కడికి వెళ్ళగడతాడు? ఇన్సూరెన్స్ కట్టుకున్నదే ఎప్పుడన్నా లాభం అవుతుందని. అలాంటి వారికి ఇలా ఇన్సూరెన్స్ పనిచేస్తలేదు. రెండోది హాస్పిటల్ వాళ్ళు మాట్లాడే మాటలల్లా ఇలా ఇన్సూరెన్స్ వానికైతేనేమో 74,000 రూపాయల బిల్లు కొట్టి వాళ్ళకి పంపిస్తాడు, వీళ్ళకేమన్నామో 94,000 రూపాయల బిల్ కట్టవలసిందని ఆ బిల్స్ పెట్టి వీళ్ళ ప్రాణాలను తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. కనుక నేను ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శిగా మార్వాడి సుదర్శన్గా డిమాండ్ చేస్తున్నాను, ఇలాంటి ప్రైవేట్ హాస్పిటళ్ల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఇలాంటి హాస్పిటల్ను వెంటనే మూసివేయాలని మా డిమాండ్ ఉన్నది. ఎందుకంటే ఇలా ఇన్సూరెన్స్ ఉన్నదని ఆ ఇన్సూరెన్స్ పాలసీని ఇలా కుమ్ముక్కై వీళ్ళు దోసుకునే ప్రయత్నంలో భాగంగా కనబడుతుంది. కనుక ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్ల పైన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాము. అదే మాదిరిగా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాము. కనుక ఈ పేదవానికి న్యాయం చేయాలని, ఇతనిది కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కనుకనే చదువుకున్నవాడు కనుకనే అతడు ఇన్సూరెన్స్ చేసుకున్నాడు. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ పాలసీ ఉన్నదనే హాస్పిటల్లో ఇలా అడ్మిట్ చేసుకొని ఇప్పుడు బిల్లు కట్టమని చేయడం అన్నది ఏమైనా చర్య? ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఓపీ బేస్డ్ పేషెంట్ను మేము ఎలా అప్రూవల్ చేస్తామని అంటున్నారు. ఇది కూడా ఏమైనా చర్య? అయితే ఇన్సూరెన్స్ ఓడిని తప్ప లేక హాస్పిటల్ను తప్ప ఇలా ప్రభుత్వ అధికారులు దీని మీద తేల్చాలి, పేదవాళ్ళకి న్యాయం చేయాలని ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి మార్వాడి సుదర్శన్ డిఎంహెచ్ఓ గారి దగ్గరికి మరి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.